హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్కిప్ డిజైన్స్. చాలా లేట్ అయింది వీడియో పెట్టడం. ఆల్రెడీ 3 days బట్టి నేను వీడియో తీయడానికి అవ్వలేదు, తీసినా సరే పెట్టడానికి అవ్వలేదు, ఎడిట్ చేయడానికి అవ్వలేదు నాకు. సో ఇక్కడ నుండి కంటిన్యూ వస్తాయి వీడియోస్. కొంచెం వర్క్ వల్ల నేను ఎడిట్ చేయలేకపోయాను అండ్ పెట్టలేకపోయాను. అండ్ సో ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను కదా, మన కస్టమర్ ఒక డిజైన్ చూపెట్టారు, దానికి తగినట్టు మనం ఒక ఆప్షన్ ఇచ్చాం. అండ్ ఆ శారీ ఏంటి అనేది చూపెట్టాను కదా లాస్ట్ వీడియో. మళ్ళీ ఈ వీడియోలో నేను మళ్ళీ చూపెడతాను. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కి థ్యాంక్స్ అండి, ఎందుకంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనకి శారీ ఎవరు ఇచ్చారు, డిజైన్ ఏంటి అనేది నేను మళ్ళీ చూపిస్తాను మీకోసం. చూసేయండి. కానీ చూసే ముందు ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా సరే మీకు ఈ వీడియో పనికొస్తుంది అంటే వాళ్ళకి డెఫినెట్ గా షేర్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మనకి శారీ ఇచ్చిన వారి పేరు జ్ఞానేశ్వరి గారు. ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో నేను ఆవిడని మెన్షన్ చేసి చెప్పాను. మళ్ళీ ఇది ఆవిడ బ్లౌజ్ కాబట్టి నేను చెప్పాలి. ఇంతకుముందు చాలా శారీస్ బ్లౌజెస్ ఇచ్చారు, నార్మల్ స్టిచ్చింగ్ చేయించుకున్నారు, ఇప్పుడు ఎంబ్రాయిడింగ్ వేయించుకుంటున్నారు. ఆవిడ నాకు వీడియో చూపెట్టారు. ఆ వీడియో ప్రకారంగా ఆల్రెడీ ఈ వీడియో నేను మీకు కూడా చూపెట్టాను. మొత్తం మన ఛానల్లో ఉంటుంది. ఈ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారని కూడా చెప్పాను. సో ఈ డిజైన్ కి ఏంటంటే వాడు నాకు 2 కలర్స్ ఆప్షన్ ఇచ్చాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డిజైన్ ఒప్పుకున్నప్పుడు నేను డిజైన్ చూసుకోవాల్సింది ఒకసారి, నేను అది చూసుకోలేదు. చూసుకోకపోవడం వల్ల ఏంటంటే వన్స్ ఒప్పుకున్నాక మనం ఎటువంటిది చెప్పకూడదు, అది వీలు కాదు అన్నప్పుడే చెప్పాలి. సో వీలు అవుతుంది, కొంచెంలో కొంచెమైనా మనం చేయగలం అన్నప్పుడు వాళ్ళకి నో అబ్జెక్షన్స్ ఏమీ చెప్పకూడదు. సో ఆవిడకి మనం ఈ డిజైన్ లో వాడు నాకు సిస్టమేటిక్ కాబట్టి ఇదంతా సిస్టమ్ లో 2 కలర్స్ ఇచ్చారు. కానీ శారీ అంతా ఇంత బాగుంది కదా, ఓన్లీ 2 కలర్స్ వేసినా ఏం వేస్తుంది, శారీ కలర్ సిల్వర్ వేస్తే ఏం బాగుంటది, అక్కడక్కడ మంచిగా ఉంటే బాగుంటది కదా. కొంచెం శారీలో ఉన్న కలర్స్ ఒక 2-3 మిక్స్ అయి ఉంటే ఒక బాగుంటది డిజైన్ అని చెప్పి, సో నేను ఈ 2 days ఎలా వేస్తే బాగుంటది ఏంటి అనేది దాన్ని ట్రైల్ చేస్తూ నెమ్మదిగా ఆ ఒక హ్యాండ్ గంట అయినా గంటన్నర అయినా సరే అక్కడ నిలబడి వేసేదాన్ని. అందుకే మీకు వీడియో పెట్టడం చాలా లేట్ అయిపోయింది. సో ఒక హ్యాండ్ అనేది ఫినిషింగ్ పర్ఫెక్ట్ గా వస్తేనే నేను వీడియో తీయాలి, లేకపోతే నన్ను తిట్టుకుంటారు కదా. సో నాకైతే ఇది బాగుంది అనిపించింది, ఫినిషింగ్ బాగా వచ్చింది ఒక హ్యాండ్ వేసరికి. సో అది నేను మీకు చూపిస్తాను వాళ్ళ వీడియోలో చూసారు కదా, ఇదనమాట హ్యాండ్. శారీ కలర్ ఇది సిల్వర్ డార్క్ గ్రీన్ మిక్స్ అయ్యింది, గోల్డ్ మిక్స్ అయ్యింది. కానీ మనకు వాడు ఇచ్చిన ఆప్షన్ 2 కలర్స్ ఆప్షన్ ఇచ్చారు. 2 కలర్స్ ఆప్షన్ కి ఏం బాగుంటది అని చెప్పి నేనేమో ఇది ఇలా ఆపి ఒక ఫ్లవర్ దగ్గర ఆపి మార్చి వేసాము, ఎందుకంటే లుక్ బాగా వస్తుంది అని. అందుకని హ్యాండ్స్ మీద ఫస్ట్ ట్రై చేశాను. హ్యాండ్ పర్ఫెక్ట్ గా వచ్చింది అనిపించింది, బాగుంది అనిపించింది, చూడడానికి కూడా లుక్ బాగుంది. ఇంకా దీని మధ్యలో స్టోన్ వర్క్ వస్తుంది. స్టోన్ వర్క్ వచ్చి స్టిచ్చింగ్ చేశాక దాని వర్క్ అనేది, దాని లుక్ అనేది సూపర్ గా వస్తుంది. సో డిజైన్ అయితే నాకు బాగా నచ్చింది, వాళ్ళకి కూడా నచ్చాలని నేను కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు ఇంకో హ్యాండ్ సేమ్ ఇదే ప్రాసెస్ లో మనం వేయాలి. ఇవాళ నేను వేస్తున్నప్పుడు మీరు కూడా చూసిద్దరు వీడియోని. సో అదండి వేసేద్దాం. నాతో పాటు వీడియో డిజైన్ వేసినప్పుడు వీడియో నాతో పాటు మీరు కూడా చూసేయండి. అండ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. నాకు వ్యూస్ పెంచండి. మీరు కామెంట్ చేసిన బట్టి నేను ఇంకా మీరు నన్ను ఎంకరేజ్ చేసే బట్టి మీకు ఎటువంటి వీడియోస్ కావాలనేది నేను డెఫినెట్ గా దాని మీద ప్రతి ఒక్క వీడియో తీసి పెడతాను. సో మిస్ కాకండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డిజైన్ స్టార్ట్ చేసేద్దాం, టైం వేస్ట్ చేయకుండా, ల్యాగ్ లేకుండా. సో ఆల్రెడీ ఒక హ్యాండ్ వేసాక మనం వేసి అది ఈజీగా ఒకసారి ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఎందుకు అంటే ఫ్రేమ్ కరెక్ట్గా సెట్ చేసుకోకపోతే బాగోదు. ఫ్రేమ్ సెట్ చేసుకుంటే మనకి డిజైన్ అనేది కరెక్ట్గా ఎలా వస్తుంది ఏంటి అనేది తెలుస్తుంది. సో ఒకసారి సెట్ చేసుకున్నాం ఏమైతే. ఇంకా దీనికి స్టిచ్చింగ్ చేసి స్టోన్ వర్క్ చేయాలి, అప్పుడు కూడా వర్క్ అనేది సూపర్గా వస్తుంది. మిస్ కాకండి వీడియో. నాకు ప్రతి ఫ్లవర్ కి కలర్ మార్చాలి, ఎక్కడ పడుతుందో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, చూడాలి. ఇన్ని ఉన్నాయి ఇప్పుడు ఈ డిజైన్ లో. సో దాన్ని మనం పర్ఫెక్షన్ గా చేసిస్తేనే మనకి కస్టమర్ అనే వాళ్ళు సెకండ్ టైం తెచ్చి ఇవ్వాలంటే మనం వర్క్ అనేది పర్ఫెక్ట్ గా ఇవ్వాలి. ఇచ్చేద్దాం, ఏమైంది, తప్పే ఉంది ఇచ్చేదాంట్లో.
వాళ్ళ సాటిస్ఫాక్షనే మనకి బెటర్. వాళ్ళు సాటిస్ఫై అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్డర్ గోల్డ్ ఇవ్వాలి. సో స్టార్ట్ చేస్తాను. వర్క్ అయ్యేంత వరకు వర్క్ పక్కనే మనం ఉండాలి. వర్క్ అయ్యేంత వరకు వర్క్ పక్కనే ఉండి పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. మర్చిపోయి బయటకు వెళ్ళిపోవాలంటే రాపేసి వెళ్ళాలి, లేకపోతే పడిపోయింది అనుకోండి వర్క్ అనవసరంగా వేస్ట్ అయిపోతుంది క్లాత్. అలా సెకండ్ ఫ్లవర్ మారినప్పుడు మళ్ళా అది ఫ్లవర్ మార్చుకొని చేసుకోవాలి. అప్పుడే మీకు పర్ఫెక్షన్ అనేది కరెక్ట్ గా వస్తుంది. మనకి ఇది 1 అవర్ పడుతుంది హ్యాండ్. ఈ 1 అవర్ ఇక్కడ నిల్చొని నీట్ గా వేసాకే 1 అవర్ ని మనం 2 అవర్స్ చేస్తాం. ఎందుకో చెప్పనా, కేవలం వర్క్ మనకి కరెక్ట్ గా పడాలనే. ఎందుకు అంటే మనం మార్చుకున్నప్పటికే టైం పడుతుంది, బ్యాక్ వెళ్ళి మార్చడానికే టైం పడుతుంది. ఫ్లవర్స్ లో వరకు చేంజ్ చేసుకోవాలని చెప్తాను.